మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ ఘర్షణ సైనిక స్థావరాలతో పాటు ప్రపంచ ఇంధన వనరుల విధ్వంసానికి దారితీస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం చమురు, గ్యాస్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతూ ఉండగా ఇది పూర్తిస్థాయి ఆయిల్ వార్గా మారింది. ఈ దాడుల సెగ ప్రపంచ దేశాలతో పాటు భారత్కు తీవ్రంగానే తగలనుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ముఖచిత్రం గత 24 గంటల్లో పూర్తిగా మారిపోయింది. ఇంధనమే ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారింది. ఈ నెల 17 వరకు సైనిక స్థావరాలనే లక్ష్యం చేసుకున్న ఇజ్రాయెల్, అమెరికా వ్యూహం మార్చాయి. ఇరాన్తో పాటు ఖతార్ భాగస్వామిగా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ పార్స్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడితో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కేవలం ఇజ్రాయెల్ ఆపరేషన్ మాత్రమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సౌత్ పార్స్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్. ఇందులో ఏకంగా 1800 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అంటే ప్రపంచ గ్యాస్ అవసరాలను 12 నుంచి 13 ఏళ్ల పాటు ఏకధాటిగా తీర్చగల సామర్థ్యం దీనికి ఉంది. ఇరాన్ తన విద్యుత్ అవసరాల్లో 80% దీనిపైనే ఆధారపడింది. అమెరికా మిత్రదేశమైన ఖతార్ కూడా ఇందులో భాగస్వామి. ఖతార్ వైపు ఉన్న ఈ క్షేత్రాన్ని నార్త్ ఫీల్డ్ అంటారు. ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా LNG ఎగుమతులు జరుగుతాయి. ఇజ్రాయెల్ దాడితో ఈ సరఫరాలకు భారీగా గండిపడింది. సౌత్ పార్స్ పై దాడికి ప్రతీకారంగా ఇరాన్ మరింత రెచ్చిపోయింది. గల్ఫ్ దేశాల ఇంధన క్షేత్రాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఖతార్ రాజధాని దోహా సమీపంలోని రస్లఫాన్ LNG ప్లాంట్ పై ఇరాన్ దాడి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటైన UAEలోని హబ్షాన్, బాబ్ చమురు క్షేత్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అయితే చాలా క్షిపణులను UAE గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన UAE ఇవి ఉగ్రవాద దాడులు అని, ప్రపంచ ఇంధన భద్రతకే ముప్పు అని మండిపడింది. ఈ పరిణామాలు ప్రపంచంలోనే అతిపెద్ద LNG కొనుగోలుదారు అయిన భారత్పై పెను ప్రభావం చూపనున్నాయి. భారత్ వాడుకునే LPGలో సుమారు 80 నుంచి 85% ఖతార్, సౌదీ అరేబియా నుంచే వస్తుంది. ఎరువుల కర్మాగారాలు, ఇళ్లకు సరఫరా చేసే పైపుడు గ్యాస్, వాహనాలకు వాడే CNG కోసం LNG దిగుమతులపైనే భారత్ ఆధారపడింది. ఇరాన్ ఇప్పుడు సౌదీ అరేబియా చమురు కేంద్రాలను కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరించగా భారత్పై మరింత ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. చమురు కేంద్రాలపై దాడుల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే కనిపించింది. గ్యాస్ ధరలు ఒకేసారి 6% పెరిగాయి. అమెరికాలో సైతం గ్యాసోలిన్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఒకసారి ఇంధన మౌలిక సదుపాయాలు ధ్వంసమైతే వాటిని రిపేర్ చేయడానికి ఏళ్లు పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2003లో అమెరికా ఇరాక్పై దాడి చేసినప్పుడు ధ్వంసమైన చమురు కేంద్రాలు తిరిగి కోలుకోవటానికి 2 ఏళ్లకు పైగా పట్టింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయటమే లక్ష్యంగా జరుగుతున్న ఈ ఘర్షణ మొత్తం ప్రపంచాన్ని మాంద్యం అంచుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంధన కొరత, నిత్యావసరాల ధరల పెరుగుదలను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సిద్ధపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.